ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అన్నటువంటిది అయితే చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15 వరకు తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామనే అయితే స్పష్టత అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో సంబంధించినటువంటి ఓ భేటీ కూడా జరిగినట్టు ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులతో, వ్యవసాయ సహకారాల అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పాల్గొన్నటువంటి ఉంది. ఇక ఎన్నిక సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు రుణమాఫీకి విధి విధానాలు స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు రావాలని కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండాలని చూపారంట. ఇక కొన్ని విషయాలైతే ఎప్పుడు రుణమాఫీ తీసుకున్నారు, ఎప్పుడు రుణం తీసుకున్నారు, కట్ ఆఫ్ డేట్ ఏంటివి, ఇక సహకార సంఘాల నుంచి కూడా పిఎస్సీల నుంచి తీసుకున్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసే విధంగా, ఈవెన్ గోల్డ్ లోన్ కూడా మాఫీ చేసే విధంగా రేవంత్ సర్కార్ అయితే ఆలోచన చేస్తుందంట. రైతుల బాధ కోసం అయితే మేము కష్టపడుతున్నామని రేవంత్ సర్కార్ చెప్తుంది. ఈ రుణమాఫీ కూడా అయితే చాలామంది రైతులు అయితే రిలాక్స్ అవుతారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దీనిపైన విధి విధానాలు, ప్రణాళికలు పకడ్బందీగా చేయండి అన్నటువంటిది అయితే ఆదేశాలు అయితే జారీ చేశారంట. ఆ లిస్టు వచ్చిన వెంటనే ఇమీడియట్గా కూడా రుణమాఫీకి అయితే రేవంత్ సిద్ధమవుతున్నారంట. ఆల్మోస్ట్ వాళ్ళు డెడ్ లైన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆగస్టు 15 వరకు కూడా రుణమాఫీ చేస్తామని, ఇక తెలుగు రాష్ట్రాలకు నిధులు తేవాలి, కేంద్ర మంత్రులకు సీఎం శుభాకాంక్షలు అన్నటువంటిది కూడా. ఎందుకంటే మన రాష్ట్రాల నుంచి ఇప్పుడు 5 మంది అయినట్టు, అంటే ఇద్దరేమో ఇండిపెండెంట్ మంత్రులు అయినరు, ముగ్గురేమో సహాయ మంత్రులు అయినరు. కిషన్ రెడ్డి, ఇక బండి సంజయ్, ఇక్కడ రామ్మోహన్ నాయుడు, ఇక పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు, శ్రీనివాస వర్మలు కూడా అయినటువంటి నేపథ్యంలో ఉంది. ముగ్గురు సహాయ మంత్రులు, ఇద్దరు ఇండిపెండెంట్ మంత్రులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు నిధులు తేవలసిన బాధ్యత ఉందని వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ కూడా బాధ్యతను గుర్తు చేశారంట సీఎం రేవంత్ రెడ్డి.